చెప్పే సబార్డినేట్లు వాళ్ళు ఇట్టున్నారు. ఇది లైఫ్ స్టైల్. ఇప్పుడు చనిపోయిన మిత్రులంతా నాకడ చిన్నోళ్ళే. పాపం దురదృష్టం వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ. ఇలా భగవంతుడు మనకు ఆరోగ్యంగా ఉంచాడు కనుక ఇలా కొడుకు అమెరికా వేడు, వాళ్ళు మలేషియా వేడు, వాళ్ళు తినడం ఆనందంగా ఉన్నాం. ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తాను. ఎందుకు చేస్తాను? భగవంతుడు మనకి ఇచ్చిన ఆ యొక్క పుణ్యాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం కనుక మీ అసలు పిల్లల దగ్గర కలిసి ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తారా? నా దృష్టి ఏంటంటే వరంగల్ పుట్టడం వల్ల విద్యార్థులంతా వరంగల్ కావడం వల్ల నేను ఎప్పుడు ఫోన్ చేసినా కనవకుండా చౌరస్తాను కూడా కలుస్తాడు, బస్ స్టాండ్ కూడా ఆయన అంటే కాదు. ఇప్పుడు ఇలా పడితే తీసుకెళ్ళి రెడీ ఉన్నారు. సంపత్సారి తీసుకపోలేరేమో, సంపత్సారి ఆఫీసర్ ఆయన ఎవరు తీసుకపోరు. ఎందుకంటే ఆయన పిల్లలతో కలిసి ఉంటాడు. పిల్లలతో కలిసి ఒక్క నిమిషంలో పట్టుకొని వెళ్ళిపోతాడు. ఏంటంటే ప్రేమ అనురాగాలు అనేది విద్యార్థి గురువు మధ్యన ఉన్నటువంటి ప్రేమ అది చెప్పుకునే అవసరం లేదు. అది ఎందుకంటే మనం చరిత్ర చెప్తాను గురుకులాలలో పిల్లలు. ఎందుకంటే మా ఋషులు గొప్పలు ఏంటంటే ఇప్పుడు మీరు అంతా గొప్పలు. ఇప్పుడు మీ ముందు మాట్లాడే శక్తి మాకు లేదు. ఇప్పుడు మా సార్లు మాట్లాడగలుగుతారు కావచ్చు. ఎందుకంటే ఇదే ఫిజికల్ డైరెక్టర్గా యు ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్స్. అంత ఇంజనీరింగ్ డాక్టర్ చేసిండు. ఇప్పుడు చూస్తున్నా మన పిల్లలంతా వాళ్ళ పిల్లల్ని చూస్తే నేను వాళ్ళు గొప్పలం చేయాలని ఎంతో ఆతృతపడుతున్నారు. స్టూడెంట్స్ దాదాపు నేను ఎక్సలెన్స్లో పనిచేసిన, అశోక్ నగర్లో పనిచేసిన, ఎటున్నర ప్రిన్సిపల్ చేసిన, నాగార్జున సార్ బీసీ స్కూల్లో చేసిన, అన్ని దిక్కులు చేసిన పిల్లలంతా చూస్తే అసలు వండర్ అయిపోతారు. నా జన్మ ధన్యమైందిరా బాబా. వాళ్ళతో చాలా అవుతా అన్నం తింటే ఎక్కడ పోతా రాసండి. నేను ఒక ఫ్రెండ్లీగా పోయితే ఆ స్టూడెంట్స్ ఇక వీళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో నాకు అంత పిల్లలతోటే నాకు సంబంధాలు ఉన్నాయి. అప్పుడు కూడా పిల్లలతోటే సంబంధాలు పెట్టుకున్నా. నా జీవితమే పిల్లలు. నా పిల్లడు ఒక్కడ అమెరికాలో నాకు ఇవ్వలేదు. నాకు పోయిన ఒక ఫంక్షన్ అయితే ఇక్కడికి మందులను తీసుకొచ్చిన మందలందరికీ దయచేసి ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మేడం చెప్పినట్టు కన్నా తల్లిదండ్రులను మర్చిపోవద్దు. మన భార్యను మన పిల్లలు చక్కగా చూసుకోవాలి. మీరైతే క్రమశిక్షణతో పెరిగి ఇక్కడ మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారో అట్లా మన పిల్లలు తయారు చేసి వాళ్ళు సెట్ అయినాక నువ్వు ఏమనగా ఇప్పుడు 70,000 దాదాపు 70,000 కావచ్చు. నేనేమైనా పర్లేదు. 4 లక్షల రూపాయల పెన్షన్ వస్తుంది. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన పిల్లల భవిష్యత్తుకు మాత్రం సెట్ చేసినాక నువ్వు ఏమైనా పర్లేదు. లేకపోతే తర్వాత వాళ్ళు పరిస్థితి బాగుండదు. నీకు తెలియదే లోకాలంతా. మీరు ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ కనుక మీ పిల్లలు బాగు చేసి మీ భార్య పిల్లలు చక్కగా చూసుకొని తల్లిదండ్రులు చక్కగా చూసుకొని మనం ఆనందంగా ఆరోగ్యంగా ఎంజాయ్గా బతకాలి. ఓకే, ఇప్పుడు ఈ అందరూ గురించి చెప్తా. ఆపేష్ సార్ ఆనందంగానే ఉన్నారు, ముసాయిల్ సార్ ఆనందంగానే ఉన్నారు, ఉదయ్ కుమార్ ఆనందంగానే ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఆనందంగా ఉన్నారు, సత్యనారాయణ కూర్చన్న మన పాప రఘుత్వ రెడ్డి చంద్రం సార్ ఆనందంగానే ఉన్నారు. ఈయన సంగతి మన సార్లంతా వెల్ సెటిల్డ్ పర్సన్స్. కొడుకులు సెటిల్ అయ్యిండు, బంగుళాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మన గురువులు చాలా తెలియదు. వాళ్ళ వలన మీరంతా మంచి ఉన్న స్థాయికి వచ్చిన దయచేసి గురువులను మీరు మర్చిపోవద్దు, గురువులు మిమ్మల్ని మర్చిపోవద్దు. చెప్పినట్టు మీ ముఖాలు మాకు పరిచయం లేదు, కానీ మా ముఖాలు మీకు పరిచయం ఉంటాయి. దయచేసి ఎక్కడ కనపడ్డా మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో ఫేస్ మీరు ఆయుర ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాం సార్.
former colleagues and every teachers, Pape sir, everybody, all, including our comedian, Sambay sir. నా జీవితంలో ముగ్గురు నన్ను నవ్వించేవాడు. నేను సీరియస్గా ఉంటా, యాక్చువల్లీ నేను సీరియస్గా ఉంటా, కానీ నేను ముగ్గురు చూస్తే నన్ను నవ్విస్తాను. అందులో ప్రథముడు. తర్వాత ఇంకొక వ్యక్తి నారాయణరాజు అని ఒక ఆయన ఉన్నాడు. తర్వాత అంజుబాబు అని ఒక రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్. వీళ్ళ ముగ్గురు మనుషులను నవ్వడం అనేది అంత ఈజీ కాదు. అదైతే సాధ్యమైతే అసలు అసలు ఇట్లా తీసుకోండి. ఎప్పుడైనా అంతే ఆయన సాంబార్ అంటే సాంబార్ని అంతే. రామకృష్ణ సార్ సాంబార్ అంటే అసలు అది నేను వేరే లేదు, కానీ నవ్వడం అనేది అందరూ చేత కాదు. ఏదో చెప్తుంటాను ఫ్యాక్టరీ అప్పు అది ప్రతి మాట్లాడుతుంటే నా వస్తుంది. ఇప్పుడు రాఘవరెడ్డి సార్ నేను ఇంత ఎంజాయ్ చేసిన ఇందాక నుంచి వాళ్ళిద్దరు రాఘవరెడ్డి సార్ వాళ్ళ గ్రౌండ్ లో కూర్చుంటే ఎట్లుండేదంటే అసలు వాళ్ళ పొద్దున సాయంత్రం కూడా ఉండేది. వీళ్ళంతా గమ్మత్తుగా ఉండేది అసలు. సరే ఎనీహౌ అందరికీ మరొకసారి సంతోషం. అక్టోబర్ 6th ఇక్కడికి వచ్చినాము. పోయినసారి మీ సీనియర్స్ 98, 99 బ్యాచ్. నా ఫస్ట్ పోస్టింగ్ అశోక్ నగర్ ఏంటంటే నా ఫస్ట్ పోస్టింగ్. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఇక్కడే. ఇప్పుడు మీ ఫ్రెండ్ నా సన్ నరేష్ కూడా ఇక్కడే 7వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నాడు. అశోక్ నగర్ నేను నాకు అక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్లో నేను పనిచేసినప్పుడు ఆ పోస్టింగ్ కార్డు వచ్చినప్పుడు అక్కడ ప్రిన్సిపాల్ విశ్వనాథం అని ఏపీఆర్ సొసైటీలో ఉండేవాడు. అక్కడ డిఎస్ క్యాడర్లో అక్కడ చిట్టేడు ప్రిన్సిపాల్ ఆయన నేను పోయేటప్పుడు చెప్తే అశోక్ గారు చాలా ట్రబుల్సమ్ ఏరియా సార్, అది ఎంత చాలా డేంజర్ సార్ అది అన్నారు. నిజంగానే అంతే ఉండేది, ఒకప్పుడు నిజంగానే ఉండేది. ఏమాట మాట తర్వాత అంతా టీచర్లు మంచిగా రావడం, వైఆర్కే సార్ కూడా అంత కోఆర్డినేషన్ వాటర్ ఇట్లేవి అన్నీ చేసిపోయింది. కానీ అసలు నాకు నేను ఇన్ని ప్రాంతాలు తిరిగి కానీ నాకు నచ్చిన ఏరియా అశోక్ నగర్. ఇంకోటి ఏంటంటే మంచి చెడు రెండు గురించి మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటున్నారు ఇది వడ్డించిన విస్తరి కాదు, పూల పాత్ర కాదు. అర్థమైందా? ఒక్కొక్కళ్ళ యొక్క శ్రమ ఎట్లా ఉందంటే ఇందులో అసలు ఇక్కడికి 98లో నేను ఏడీపీ ఉన్నప్పుడు వైఆర్కే సార్ సిగ్గులు సోమయ్య సార్ ఎఫ్ఐసీ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి వైఆర్కే సార్ వాడు 3 నెలలు. అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చిండు, ఈ చెకింగ్ కోసం వచ్చిండు, ట్రంక్ బాక్స్ చెకింగ్ కోసము. శాలిని మిశ్రా కలెక్టర్ వేసింది ఎంక్వైరీగా. గోపాలకృష్ణ ద్వివేది నిజాయితీగా ఉంటే ఈ బడ్జెట్ అతను వచ్చిండు. అతను గ్రూప్ 1 ఆఫీసర్ ఏమన్నాడు సార్, సార్ వీఆర్ రన్నింగ్ అంటే ఎక్సలెంట్, యూఆర్ రన్నింగ్ మైటీ ఇన్స్టిట్యూట్స్. వాట్ ఈస్ దిస్ సార్? గురుకులం అంటే ఇప్పుడు మీరు పిల్లలు ఇంత ఉంది గురుకులం అసలు మనకు ప్రౌడ్. అసలు అది 1971లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల పివి నరసింహరావు గారు సారథ్యంలో మన సర్వేలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏమైంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఈ నారాయణ గీరాయణ ఇవన్నీ ఎక్కడికి అన్ని తర్వాత వచ్చింది. గురుకులే ఇప్పుడు ఆ గురుకుల బ్రాండ్ పెట్టుకోవడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా యంగ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అయ్యారు, కేసీఆర్ డెవలప్ చేశారు, రాజశేఖర రెడ్డి, ఇట్లా అందరూ కూడా మొత్తం ఎవరి పరిధిలో కూడా గురుకులాలు ఎప్పటికీ మన గురుకులాల్లో చదువుకున్నందుకు గర్వపడాలి. మేము గురుకులాలు చాలా ఇవ్వాలి. మీరు ఇంతమంది వచ్చారు. ఎస్ ఎవ్రీబడి యూ కేమ్ విత్ ఫ్లైయింగ్ కలర్స్ ఆల్రెడీ. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఒక చిన్న సంఘటన ఉన్నాయి. ఆ పోయినసారి మేము మర్చిపోయినాం ఆ సంఘటనలు కట్ చేయడం అనేది. ఇక్కడ 1998 ఫిబ్రవరిలో పుట్టినాయి. నేను చెప్తాను సన్నివేశం, ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది. అర్థమైందా? నేను డేట్తో సహా చెప్తాను, మీరు వెరిఫై చేసుకోండి. 98 ఫిబ్రవరిలో అయితే ఏమైందంటే ఇక్కడ మనకు 9:30కి అయిపోద్ది. టిఫిన్ బిల్లు 2 బిల్లు కానీ టిఫిన్ వస్తుంది. నాకు బజాజ్ చేతర్ స్కూటర్ ఏపీ 208720 ఉండేది. ఆ స్కూటర్ వేసుకొని నేను పోయి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన. మొత్తం మాపు ఈ చెట్ల కింద ఉన్నారు. నేను వచ్చి ఆ 6th క్లాస్ పక్కన పెడుతుంటే పిల్లగాడు వచ్చి సార్ కదిలిగలు కుట్టాయి సార్ మొత్తం. నేను ఒక్క నిమిషం వెయిట్ చేయలేదు, అటు పోలేక నేను కందిరిగలు కొట్టినాయి. అసలు వీటికి ఫస్ట్ ఎయిడ్ జరగాలి ఫస్ట్ అని స్కూటర్ వేసుకొని వెంటనే సోమేటాకు జరిగిపోయి వెంటనే వితౌట్ టేకింగ్ నో టైం తీసుకొచ్చిన. ఎమ్మంటే పాపం సోమేటాకు చనిపోయి ఉన్నాడు. కానీ అతను హస్తవాసి మంచిదండి. మనుషులు ఎలా ఉంటాయి కానీ హస్తవాసి చాలా మంచిది. మన సోమయ్య సార్ పాపం. అయితే అతను రావడం వాటి పిల్లగాడికి అంతా దుప్పట్లు కప్పారు తీసుకున్నారు. 2 డెకాడ్రాన్ ఇంజక్షన్లు ఇచ్చాడండి. 2 డెకాడ్రాన్ ఇంజక్షన్.
అది బతికిచ్చింది. లేకపోతే వాడికి అలా సిఐ కాదు వాడు. నేను ఆదిలాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నాడు, నాకు చాలాసార్లు కలిసినాడు. గుంటూరులో బందోబస్తులో ఉన్నాడు. మన ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు అలిమిరి ఫంక్షన్ పోతే నేను అంత మీటింగ్ అవుతుంది, ఒక ఎస్ఐ నాకు వెళ్ళి తీక్షణంగా చూస్తాను. నేను అప్పుడే 15 రోజులు అయింది ఆదిలాబాద్ జాయిన్ అయ్యి. వీడియో ఆదిలాబాద్ వీడియో నాకెళ్ళి చూస్తాను అనుకున్నా. సర్లే అయిపోయింది. కర్ణన్ ఐటీడీ పిఓ ఉండేవాడు, ప్రవీణ్ సార్ ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం నేను ప్రిన్సిపాల్ 15 రోజులు అయింది. పిఓ అయిన తర్వాత అంతా వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోయిన తర్వాత గురికి వస్తాడు వీడు ఎస్ఐ మంగిలాగా. వీడేంది గురికి వస్తాడు వచ్చేవాడు. నాకు చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకోపోతున్నాడు. సార్ నేను మీ స్టూడెంట్ సార్ మంగిలా నువ్వు రాదు ఇక మంగిలా పట్టలేదు కదా వాడు. అయితే వాడు ఎందుకు డెకాట్రాన్ ఇంజక్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎంజిఎం డాక్టర్లు ఇంక్లూడింగ్ నర్సంపేట్ డాక్టర్ కూడా అప్రిషియేట్ చేశారు. ఎవరు ఇచ్చారు మీకు ఈ డెకాట్రాన్ ఇంజక్షన్? ఏమి ఇచ్చారంటే 2 ఇచ్చారు సార్ అంటే, నైస్ ట్రీట్మెంట్, లేకపోతే ఇప్పుడు చచ్చిపోయాడు కూడా అన్నారు అని వాళ్ళు ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే షిఫ్ట్ చేయమన్నారు. తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను తెలుసా 45 రోజులు. ఈవెన్ అపోలాచార్య సార్ మిసెస్ ఇంకో అప్పుడు ఎంత ప్రేమ ఉందంటే మీరు ఆలోచించండి ఒకసారి. వాడు ఎంజిఎంలో ఉంటే మా మేడం, అప్పలాచార్య సార్ మేడం, తర్వాత ఉదయ్ కుమార్ సార్ మేడం, వీళ్ళ ముగ్గురు పోయి వాళ్ళని మందలు ఇచ్చారు తెలుసా. వాడిని మందలు ఇచ్చారు హాస్పిటల్లో. అది ఒక సంఘటన. వాడు ఇవాళ మంచిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా అయ్యాడు, రామగుండంలో ఇక్కడ పనిచేస్తాడు. నాకు చాలాసార్లు ఆదిలాబాద్లో చాలాసార్లు కలిసిండు నాకు వాడు ఎస్ఐగా ఉన్నాడు. అయితే నేను అసలు వాడిని ఇంకోటి ఏంటంటే, ప్రవీణ్ సార్ వచ్చిండు గుంటూరుగా ప్రోగ్రామ్ మీద వచ్చిండు. సైన్స్ ఫేర్కి వస్తే వాళ్ళు అరే పూరా నువ్వు గురుకులం స్టూడెంట్, నువ్వు పోయి మంచిగా పని చేసిన వద్దు సార్ మీరు ఏంటి కానీ నేనేది సమయం సార్ ఈజ్ అవర్ గురుకులం ప్రాడక్ట్ సార్ ఈజ్ 2000 పాస్వర్డ్ ఫ్రమ్ అవర్ అశోక్ నగర్ సార్, ఐఎమ్ పీజీటీ మ్యాథ్స్ అంటే వెరీ గుడ్ శ్రీనివాస్ అని గుంజుకొని వాడిని మంగిలాల్ని అప్రిషియేట్ చేసిండు మన ప్రవీణ్ కుమార్ సార్ నెక్స్ట్ సెక్రటరీ. అట్లా చేసినాడు. అట్లా అసలు ఎట్లా. తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే, పాపం మీ బ్యాచ్లో ఉండాల్సిన వాడు లేడు, అన్ఫార్చునేట్ థింగ్ లక్ష్మణ్. వాడు మంచి వాడు అసలు అందరు గుర్తుండే వ్యక్తి ఏంటంటే న్యూస్ రీడర్. వాడు పొద్దున పేపర్లో న్యూస్ చదివేవాడు. వాడు అసలు వాడు అంబిషన్స్ లాఫ్టీ ఎయిమ్స్తో ఉండేవాడు. వాడు ఉన్నతమైన ఆశలతో ఉండేవాడు. నేను మంచి ప్రొఫెషనల్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేవాడు. వాడు ఏదో సిక్ అయ్యిండు, సంక్రాంతిలో పోయిండు, సంథింగ్ జరిగింది. వాడు సిక్ అయ్యిండు, వచ్చిండు, జ్వరం వచ్చింది. ఆయనకు మహానుభావుడు ఇక్కడ కె సత్యనారాయణ గారి హౌస్ మాస్టర్, నేను ఏటీపీ. రామకృష్ణ సార్ లేడు ఆ రోజు సాటర్డే, అది 1999 జనవరి 30వ తారీఖు శనివారం. 31వ తారీఖు సండే, వాడు చచ్చిపోయింది సండే పొద్దులే కానీ శనివారం. అయితే నేను ఇదే సోమవారం దగ్గర పోయే వరకు ఈయన స్పెషల్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి సత్యనారాయణ ఉన్నాడు. వాళ్ళ ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టడం కోసం ఉన్నాడు. పోయి అక్కడ టెక్సస్ ఎక్కిస్తాడు. ఏమైందిరా లక్ష్మణ్ అంటే, సార్ నీరసం ఉంది టెక్సస్ ఉంది అని ఈ సార్తో కూడా మాట్లాడాను. తర్వాత నైట్ నేను వస్తుంటే వాడు నడిచి వచ్చిండు. అక్కడ ఊళ్ళో నుంచి చక్కగా నడిచి వచ్చిండు. నేను ఏటీపీకి నైట్ రౌండ్స్ ఉంటాయి కదా, నేను రౌండ్స్ చేస్తుంటే మన లైబ్రరీ కింద వాడు కూర్చొని ఉన్నాడు. వాడు కూర్చుంటే ఏదిరా లక్ష్మణ్ ఎట్లుందంటే, సార్ కొంచెం నీరసం ఉంది సార్ అన్నాడు. మాట్లాడండి అతను అంతకుముందు మాట్లాడి సార్ అయిపోయిందని అయిపోయినా. పొద్దున్నే ఆదివారం నేను వార్తా పేపర్ చదువుకుంటున్నాను. పొద్దున్నే ఇంటి ముందు కూర్చొని టీ తాకుంటూ వార్తా పేపర్ చదువుతుంటే పోరాడు ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి సార్ లక్ష్మణ్ ఎట్లా చేస్తాను సార్, ఎట్లా చేస్తాను నేనే ఉన్నా ఇన్ఛార్జ్. అయితే ధర్నాని స్కూల్ వేసుకొని ఎమ్మడైపోయినా. నువ్వు వచ్చేవరకే సోమయ్య సార్ వచ్చినట్టు ఇక్కడికి ఆల్రెడీ సోమయ్య సార్ వచ్చిండి. డాక్టర్ సోమయ్య గారు మన సోమయ్య సార్ ఇక రాలేదు పాపం సార్ అసలు. అయితే వచ్చి చూసి నాకు భయం చచ్చిపోయింది సార్. ఆదివారం పిల్లగాడు చచ్చిపోయిండు క్యాంపస్లో. ఏమిటి పరిస్థితి? వాడి బాడీని తీసుకుపోవాలి. వాడి లింబియా నాయక్ తండ, డోనకల్ మండల్ లింబియా నాయక్ తండ వాడి. అయితే మిత్రులారా వినండి, ఇది మీతండేనా? అయితే అయిపోయింది. కానీ ఇక్కడ ఆయన ఉండడో లేదో కానీ ముంజాల సర్పంచ్ గారు సిపిఎం ఉండడో లేదో చనిపోయిండో పాపం ఆయన కానీ ఉన్నాడు. లేదు కదా, ఎక్సలెంట్ అండి. సిపిఎం గారు ఎంత నైస్ పర్సన్ అంటే, రాజకీయాలు అంటే అట్లున్నారు పాపం. చెప్పగానే వచ్చాడు పాపం, ఎమ్మడే వచ్చాడు. ఇప్పుడు అక్కడ హోటల్లో టీ తాకుంటుండేవాడు. నేను కూడా టీ తాగేవాడు. అక్కడ రోజు కనబడుతుండేవాడు. నేను సార్ అనేవాడు. బ్రహ్మాండంగా వచ్చాడు పాపం. ఇక లాల్ బహదూర్ మనోడు మంచోడు, మన లాల్ బహదూర్ నాయకుడు అయినా మంచోడు పీడీఎస్. ఇంకా నేను రెడీ అయిపోయాడు. బాడీని సపోర్ట్ రెడీ అవుతాను. ఆయన సర్పంచ్ గారు కూడా వస్తా ఉన్నాడు. ఎంతలోకి ఇక ఈయన నేను తయారైతుంటే వచ్చాడు. సత్యనారాయణ వచ్చాడు. సార్ బాడీని లిఫ్ట్ చేయనింటున్నాను సార్, పిల్లలు కలెక్టర్ రావాలంటున్నారా అంటున్నాడు.
సర్లేని వచ్చిన అదే కదా జరిగింది. మా ఇంటికి వచ్చిన గుర్తుందా నీకు? దాన్ని పోయి కానీ పోయే వరకు లాల్ బహదూర్ మంచివాడు వాడు, నో డౌట్ ఎట్ ఆల్. వాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఇట్లేం కాదు వాడు. కరప్షన్ 10 ఇస్తావా 5 ఇస్తావా అది ఇది కాదు వాడు, ఉన్నదంటే మాట్లాడుతున్నాడు. సార్ కరెక్ట్ స్టూడెంటే మీకు మీ స్టూడెంటే అదే అదే అయితే సార్ లేదు సార్ ఇప్పుడు కలెక్టర్ శాలిని మిశ్రా ఆమె రావాల్సిందే సార్ ఇక్కడికి వెళ్ళండి. అరే మీకు తెలుసు మేమేం సర్వీస్ చేసినాం. వాడు నిన్నటి దాకా మాట్లాడినాడు, రాత్రి మాట్లాడినాడు, పొద్దున్న చనిపోయాడు. ఎట్లా జరిగిందో తెలియదు. ఇక్కడ ఇక్కడ ఎట్లా సర్వీస్ చేస్తారో నీకు తెలుసు. వాడు శవాన్ని పట్టుకొని ఇప్పుడు మనం కలెక్టర్ రావాలి, వాడు రావాలి, వీడు రావాలంటే ఎట్లా? తర్వాత చూద్దాం అని ఫాలో నువ్వు ఎట్టి పరిస్థితి అట్లా అది అసలు వాడు ఆత్మ ఘోషిస్తుందిరా నువ్వు వాడు శవాన్ని పెట్టుకుంటుంటే అని. వాడు తమ్ముళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ ఇద్దరు, వాళ్ళ ముందే పంపించేసినాం. వాళ్ళు మీరేనా? ఇప్పుడు నేను చెప్పేంత వాస్తవా కాదా చెప్పండి? అదే అంటాను ఇదంతా. ఊర్లో పోయినా కానీ అయితే వీళ్ళు వెళ్ళారు ఇక పాపం ఉమామహేశ్వర రెడ్డి అందరం ఇక్కడ ఇక్కడ ఏంటంటే అందరూ పాపం అంత టీచర్లు కూడా అందరూ మొత్తం ఉండేవాడు. అర్థమైందా? నేను అప్పుడు పోతున్నా సైన్స్ ఫేర్ నుంచి పాపే సార్ మా నరేష్ కూడా అప్పుడు గుడివాడ సైన్స్ ఫేర్ గేట్ పోయి వచ్చారు. అప్పుడే ఇక మేము మా బాడీని వేసుకొని పోయినాము. ఎస్ఐ కూడా కోఆపరేట్ చేశాడు. రాము అని ఎస్ఐ ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి సార్ అన్నాడు. మీరు తీసుకెళ్ళండి, నేను డోనగర్ ఎస్ఐ కూడా నేను చెప్తాను, మీరు చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదన్నాడు. ఒక సర్పంచ్ గారు వచ్చిండు, పోయిండు. మీరే ఆపినట్టుంది, లేకపోతే చాలా ఫెరోస్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ. కానీ రెడీ ఉన్నారు కానీ వీళ్ళు ఆపారు సార్. ఎవరేమన్నా వాళ్ళు పాపం సరే మీరు రెడ్ కార్పెట్ అని అను కానీ వాడు పిల్లగాడ చెప్పిన బాధలు ఉంది కానీ ఏమనలేదండి పాపం. వాళ్ళు గొప్ప చెప్పి అదంతా చెప్పండి వచ్చేసి అది అంతటితో పోయేది బాబు. మీకు తెలియని విషయం ఇక్కడ కూడా చాలా మందికి మా కొలీగ్స్కి తెలుసు. కానీ ఆ ఇష్యూ నుంచి మేము బయటపడటానికి, ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ బయటపడటానికి, వైఆర్కే సార్ సస్పెండ్ కాకుండా ఉండడానికి నేను నెల రోజులు శ్రమించాను. 1 మంత్ పట్టింది నాకు. 1 మంత్ పట్టింది. ప్రతిరోజు ప్రిన్సిపల్ సస్పెండ్ కావాల్సిందే. ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే, అప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ ప్లానింగ్ బోర్డు సమావేశంలో ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయండి, ఏటీపీని సస్పెండ్ చేయండి, ఇట్లా రకరకాలుగా వచ్చాయి. ఐటీడీఏ పిఓ, ఏపీఓ, డిఎంఎన్హెచ్ఓ, కమలాసన్ రెడ్డి మొన్న రిటైర్, ఈ నెల మొన్న రిటైర్ అయ్యిండు డిఎస్పీగా. కమలాసన్ రెడ్డి యంగ్స్టర్ డిఎస్పీ ఉన్నాడు. ఇంతమంది ఇంకా రోజు వాళ్ళు వచ్చేవాళ్ళు మొత్తం దిగేటోళ్ళు. వాళ్ళందరినీ ఇక నేనే రాహంగానే మొత్తం ఇక కమలాసన్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఇక రగతో నేను పిలుచుకొని మాట్లాడి అడగాను. ఇక రాహంగానే మొత్తం బ్రీఫ్ చేసేది అంతా కూడా. ఇది మొత్తం తిరిగండి కమలాసన్ రెడ్డి. తిరిగి పోయేటప్పుడు సెకండ్ నుంచి ఏమన్నా తెలుసా, డిడిఏ లాట్ అన్నాడు. ఏమనలేదు. ఏ ఆఫీసర్ కూడా మనం చెప్పిన విధానాన్ని బట్టి డిమెన్షన్ ఏమన్నా తెలుసా, మేడం ఏమన్నా తెలుసా, ఇంతకన్నా మీరేం చేయాలి బ్రహ్మాండంగా చేశారని అందరూ మెచ్చుకున్నారు. అట్లా బయటపడింది. ఒక పిల్లగాడు మరణం బాధాకరం, కానీ దాని నుంచి బయటపడడానికి ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది తెలుసా. కాబట్టి ఇది వడ్డించిన విస్తరి కాదు. ఇది ఇప్పుడు మీ విజయమైనకైనా, అందరి విజయాలకైనా, అందరి సెటిల్మెంట్ అయినకైనా కూడా చాలామంది కృషి దాగుంది ఇక్కడ. నిద్రలేని రాత్రులు వాడు అసలు అప్పుడు తేనెలు కొట్టిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు ఇంటికి. అప్పుడు నేను మౌబోలి బాబా చచ్చిపోయింది. మౌబోలి నేను ఆ కవిడాన్ని మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం జనరల్గా. చాలా చాలా చికాకు ఉండేది. సంఘాలు కూడా వచ్చినాయి. ఎల్హెచ్పిఎస్ లంబాడ హక్కుల పోరాట సమితి చూపెట్టి చుట్టూ ఇట్టేనా సార్ ఉండేది. పిల్లలు ఇట్టిన అసలు ఎన్నో మేము చేసి చివరికి వాళ్ళని కూడా మనం చెప్పినాం. పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వేరే లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే మనం సర్వీస్ చేశాం కాబట్టి ఎవరు మనకు వ్యతిరేకంగా చెప్పలేకపోయారు. అందుకని వాళ్ళు చెప్పారు. తర్వాత వాడికి అప్పట్లో ఆపద మందు పథకం కింద లక్ష్మణ్ కుటుంబానికి 25,000 రూపాయలు వచ్చేట్టు చేశాం. అర్థమైందా? చేశాం. వచ్చినాయి పాపం అంతా చేసారు. అదొక ఇది. అది ఎందుకంటే మీరంతా మీ బ్యాచ్ ఉండేవాడు, ఏ సెక్షన్లో ఉండేవాడు కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఏదేమైనా ఫస్ట్ ఐఎమ్ థ్యాంకింగ్ టు ద ఆర్గనైజర్ డాక్టర్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఆల్ పర్సన్స్. మీరు మంచిగా ఆర్గనైజ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ ఒకసారి అశోక్నగర్ రావడం. అశోక్నగర్ అంటే నాకు చాలా ఇష్టమే, మా అబ్బాయికి కూడా చాలా ఇష్టమే. ఇక్కడ సార్లు వీళ్ళందరంటే అందరికీ ఇష్టమే, కానీ మాకు అశోక్నగర్ అంటే నాకు ప్రత్యేకమైన అవగాహన అసలు జనరల్గా. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది కూడా ఉంది, మంచిగా చక్కగా అన్నీ ఉంది. మీరు పిలిచారు, ఇంత ఘనమైన సన్మానం చేసినట్టే చాలా అంతకన్నా మించింది ఏం లేదు. మీరు మంచిగా ఉండండి, మంచిగా డెవలప్ కాండి, ఇంకా ఇది కాండి. సాధ్యమైనంత వరకు సర్వీస్ చేయడానికి చేయండి. అంతా రెండర్ యువర్ సర్వీసెస్, ఓకేనా? రెండర్ యువర్ సర్వీసెస్ వితౌట్ ఎనీథింగ్, ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ను సన్మానం చేయాల్సిందిగా చప్పట్లతో సార్ని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఉమామహేశ్వరరావు సార్ వచ్చి తమ విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉమామహేశ్వర సార్. God bless you all. గుడ్ ఈవినింగ్ సార్. నాకు కూడా అశోక్ నగర్తో చాలా మంచి సంబంధం. మీరు 5th క్లాస్లో ఈ స్కూల్ కొత్తగా గురుకులానికి వచ్చారో మా ఉద్యోగ రీత్యా కూడా మొట్టమొదటిగా అశోక్ నగర్కే రావడం జరిగింది. అసలు మాది కర్నూలు నేటివ్. దాంట్లో పత్తికొండ అనేటువంటిది ఫ్రాక్షన్ ఏరియా మాది. అయినప్పటికీ ఇక్కడ అశోక్ నగర్లో వరంగల్ డిస్ట్రిక్ట్ పోస్ట్ వేస్తామంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దాదాపు వాళ్ళని కన్విన్స్ చేయడానికి 15 రోజులు పట్టింది. ఈ ఏరియాకి ఎందుకు పోతావు, ఇక్కడ ముందునే నక్సల్స్ ఎక్కువగా ఉంటారు, ఇక్కడ ఎందుకు పోతావు అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. కాబట్టి అయినప్పటికీ నేను ఏమీ లేదు, ఉద్యోగరీత్యా మనం పోతున్నాం, మనం చేసేటువంటి పని ఏమీ తప్పుడు పని కాదనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ చాలా అనుభవాలు నా 30 సంవత్సరాల సర్వీసులో ఇప్పటికీ నేను చాలా మందితో పంచుకునేది ఏమంటే అశోక్ నగర్ గురించే పంచుకుంటాను. ఎందుకంటే క్వార్టర్స్లో ఉన్నాం 5 సంవత్సరాలు, మంచి పరిచయాలు, మిత్రులందరికీ ఇప్పటికీ కూడా అందరికీ ఫోన్లు చేసి మనం అశోక్ నగర్లో ఇట్లా ఉన్నాం ఇలా ఉన్నాం. పిల్లలు ముఖ్యంగా మాకు చిన్న పిల్లలు, 6 నెలల పాపతో నేను ఇక్కడ వచ్చాను. తర్వాత మా అబ్బాయి కూడా ఇక్కడే LKG UKG వరకు చదివారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో చాలా అనుబంధం. ఇక వేరే ఇక్కడ నుంచి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయామో క్వార్టర్స్ లేవు, తర్వాత ఏదో ఎక్కడో ఇంటికేమో 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంతో ఉంటూ అటు ఇటు తిరగడంలోనే మా జీవితం అంతా అయిపోయింది. కాబట్టి ఇది ఒక మంచి గడ్డ. ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు నేను 5 సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నాకు నచ్చినటువంటి విధంగా నా యొక్క లెవెల్లో విద్యార్థులకు సాటిస్ఫై చేశానటువంటి ఒక గుర్తింపు కూడా నాకు ఉంది. ఎందుకంటే మిగిలినటువంటి చోట ఎట్లా ఉంటుందంటే పోవడం రావడం, ఇక్కడ ఏం లేదు. ఉదయం తెల్లవారుజామున నేను చంద్రం సార్ వాకింగ్ పోవాలంటే పిల్లలను లేకపోయేవారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నారా లేదనేటువంటి అంతలోపే సార్లు పీఈటీ సార్లు రెడీగా ఉంటారు. మళ్ళీ సాయంత్రం వాకింగ్ పోవడము, ఇలాంటి మంచి మంచి అలవాట్లు, మంచి మంచి విద్యార్థులతో కొన్ని కష్టాలు కూడా శ్రీనివాస్ సార్ చాలా చెప్పాడు, మొత్తం హిస్టరీ అంతా చెప్పాడు, ఏం మర్చిపోకుండా. కాబట్టి బీఎడ్ కాలేజ్ నుంచి వచ్చాం. ముఖ్యంగా మేము బీఎడ్ కాలేజీలో పనిచేసి వచ్చాం. ఆ బీఎడ్ అనుభవం కూడా మాకు ఇక్కడ బాగా ఉపయోగపడింది. విద్యార్థులకు ఎట్లా బోధించాలి, ఏ విధంగా అనేటువంటిది చాలా ఉపయోగపడింది. నా సర్వీస్ నేను రాయలసీమ అయినప్పటికీ దాదాపు 26 సంవత్సరాలు తెలంగాణలో పూర్తి చేశాను. లాస్ట్ రిటైర్మెంట్లో 3 సంవత్సరాలు చేస్తున్నా కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగము, ప్రేమ అనేటువంటి మా ఏరియాలో తక్కువగానే ఉంటాయి. అభిమానం కూడా. నాకు ఒకసారి ఒక చిన్న గుర్తు, మన స్టూడెంటే అంటే అబ్బాయి, నేను హైదరాబాద్లో హోటల్లో భోంచేస్తూ ఉన్నాను. అబ్బాయి ISI ముద్ర అనేటువంటిది మన యొక్క కంపెనీస్కి వేస్తారు కదా, దానికి ఈ తెలంగాణకు ఇన్ఛార్జ్ అంట. ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి వెనక బాగా సెక్యూరిటీ కూడా ఉంది. ఆ అబ్బాయి బ్యాచ్ నాకు తెలియదు కానీ సెక్యూరిటీ కూడా ఉంది. ఆ అబ్బాయి నన్ను చూసిన వెంటనే వచ్చి నమస్తే సార్ అని చెప్పి కాలు పడితే అందరూ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమి నువ్వు అంటే చెప్తున్నాడు ఆ పిల్లడు, నేను అశోక్ గారు స్టూడెంట్ సార్, మీకు ఇంటర్మీడియట్లో కూడా మీ స్టూడెంట్, నేను ఇక్కడ కూడా ఇంటర్మీడియట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా లైఫ్లో మర్చిపోలేనటువంటి సంఘటన. ఇలాంటివి ఈ స్కూల్లో చాలా జరిగాయి. 25 సంవత్సరాల తర్వాత వచ్చాము. ఎట్లా మనం క్వార్టర్స్లో ఎట్లా ఉన్నాము, ఎక్కడ వాతావరణం ఎట్లా ఉంది అనేటువంటిది మీరంతా గుర్తు చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా మేమంతా కోరేది ఒకటే,
చాలామంది మీరు అంతప్పుడు మాట్లాడినప్పుడు చెప్పినటువంటిది సోషల్ సర్వీస్ చేస్తున్నాము అనేటువంటిది చాలామంది చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సమాజంలో విలువలు పడిపోతున్నాయి, తల్లిదండ్రులను మర్చిపోతున్నాం. అలాంటివి లేకుండా మన తల్లిదండ్రులను చూసుకున్నట్లయితే మన పిల్లలు కూడా మనల్ని చూసుకుంటారు అనేటువంటిది ఈ కాలంలో మన పిల్లలు కూడా చెప్పాలి. సమాజంలో విలువలు అనేటువంటి బాగా తగ్గిపోతున్నాయి. సోషల్ వర్క్ అనేటువంటిది లేదు. ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు చూడమే వెళ్ళిపోతుంది మన పిల్లలు కానీ అందరు కానీ. కాబట్టి అలాంటివి కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ఉన్నటువంటి పరిధిలోనే సమాజ సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమామేశ్వరరావు సన్మానించాల్సిన ఒక 6 మెంబర్స్ని పిలుస్తున్నాము. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకే, ఇప్పటిదాకా మన మిత్రులు, తర్వాత స్టూడెంట్స్, టీచర్స్ అందరూ మాట్లాడారు. ఈ అశోక్ నగర్ అనగానే ఒక ఎక్కడ ఉత్సాహం, ఉల్లాసం చాలా అలా అందుకోసమే వస్తున్నామని ఈ మా ఉపాధ్యాయులందరూ రవి చెప్పాడనమాట. మన భిక్షపతి చెప్పాడు, ఇలా చేస్తున్నాం సార్ అని. అందరూ ఇక టీచర్స్ అందరికీ మోటివేట్ చేసి ఇక్కడ రావడానికి చాలా శ్రమ తీసుకుని వచ్చినందుకు చాలా బాగా చేశారు. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎంతమంది వచ్చినా, ఎన్ని మీటింగ్లు అయినా, ఎన్ని గెట్ టుగెదర్లు అయినా, మన ఈ అశోక్ నగర్లో మన సురేందర్ సారు ఆయన ఓపికకి ఫస్ట్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. రియల్ ఈజ్ కోఆపరేటెడ్ ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడనే ఉంటాడు. ఇంతకుముందు కూడా అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఈ 2000 బ్యాచ్ అంటే మిలీనియం బ్యాచ్. రియల్లీ యువర్ అరేంజ్మెంట్స్ ఆర్ యువర్ గ్రాటిట్యూడ్ ఈస్ అన్బిలీవబుల్, అన్లిమిటెడ్. రియల్లీ యువర్ గ్రాటిట్యూడ్ ఈస్ ఎక్సలెంట్. రియల్లీ అప్రిషియేట్ యువర్ టాలెంట్. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటిదాకా టీచర్స్ ఇలా చెప్పారు, అలా చెప్పారు, మీ వల్ల మేమని ఆ మేడం చెప్పారు, వీళ్ళంతా చెప్పారు. ఓకే, అయితే మన రెసిడెన్షియల్ స్కూల్లో ఒక ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ అందరికీ దాదాపు ఇక్కడ టీచర్స్ ఉన్నారు, తెలిసే ఉంటుంది. ఈ మధ్య రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ అయితే తర్వాత మళ్ళీ డిఎస్సిలో, జడ్పీలో వస్తే ఇందులో చేయలేక దీనికి రిజైన్ చేసి ఆ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ స్కూల్ 4 గంటలకు అయిపోతుంది, మళ్ళీ రేపు 10 గంటలకు రావచ్చు. కానీ అదే రెసిడెన్షియల్ ఏంటంటే 24 hours అనమాట. 24 గంటలు సెక్రటరీ నుండి, పిల్లల నుంచి, పేరెంట్స్ నుంచి, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ దట్ రెసిడెన్షియల్. అయితే ఇవన్నీ తట్టుకొని ఆ రోజుల్లో ఎందుకు చేశామంటే, మీరు 2000లో వచ్చారు కదా, మేము కూడా మీరు ఏం చెప్పారంటే చాలా పేద విద్యార్థులు అని చెప్పారు. ఆ రోజు మేము చూసాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 2 షూ వేసుకొని, ఇప్పుడున్న పిల్లలకు ఉన్న బ్యాగులు కూడా లేవు. మీకు 2 కవర్లు ఉండేది, ఆ కవర్లలో 4 బట్టలు పూర్తియేది, ఆ కవర్ చిరిగిపోయేది. కానీ మనిషి మాత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ షూ వేసుకొని టాప్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే మీ అమ్మ నాన్న చాలా ఆనందపడేది. అలాగే ఆ పేద విద్యార్థులకు ఎవరు సేవ చేస్తున్నారంటే, ఇప్పుడు వచ్చిన టీచర్స్ అందరూ మీరు అందరికి వెళ్ళిపోయారని నేను చెప్పాను కదా, చేయలేక వెళ్ళిపోయారు కదా. మేము కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఒకప్పుడు మేము పేదవాళ్ళని. వి వర్ నాట్ రిచ్. మాకు అమ్మ నాన్న సంపాదించి పెట్టిన ల్యాండ్స్ కాదు, పెద్ద పెద్ద ఎవ్వరం కాదు ఇక్కడ. అందుకే మేము అందరం 24 hours అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, మా పిల్లల్ని, మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ, మా పిల్లల్ని చదివించుకుంటూ, మీ ఉన్నతికి కూడా మాకు వచ్చినంత, అంటే అది లిటిల్ బిట్ కానీ ఏదైనా మా వంతు సహాయం మేము చేశాం. మా డ్యూటీ మేము చేసాం. ఇప్పుడు మన పీడీ సార్ చెప్పినట్టు మా డ్యూటీ మేము జీతం తీసుకున్నాం, సాంబయ్య సార్ కూడా చెప్పిన మా డ్యూటీ మేము చేసాం. కానీ మీరు ఈరోజు ఉన్నతికి వస్తుందంటే దాని వెనక మీ డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, మీ కసి, ఆ కసి అనేది చాలా ఉంది. అందుకే మీరందరూ ఈ స్థాయిలో ఇక్కడికి వస్తున్నారు. అలాగే మీరు ఈరోజు పిల్లల బిహేవియర్ చూస్తుంటే ఇక్కడ చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు.
మీకు యూనివర్సిటీ లెవెల్ కూడా తెలిసే ఉంటారు. ఇప్పుడు ఆ రోజు ఒక టీచర్ వస్తుంటే మనం కూర్చున్న వాళ్ళకు కూడా లేచి నిలబడి నమస్తే సార్ అని. ఆ టీచర్ మనను చూడకపోయినా కూడా ఆయన అలా పోతుంటే మనం లేచి మనమే నమస్తారు ఆయన చూడకపోయినా. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో మీరు కొంతమంది ఉంటారు, మీ స్టూడెంట్స్ బండి మీద వచ్చి హాయ్ సార్ నమస్తే సార్ అంటారు. ఆ విధంగా మిమ్మల్ని తలుచుకుంటే, మిమ్మల్ని చూస్తుంటే, మీ బిహేవియర్ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే ఇక్కడ శ్రీనివాస్ సార్ పోయినసారి మేము అనుకున్నాము బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ బిటర్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఆ సార్ లక్ష్మణ్ అని చెప్పాడు ఇప్పటిదాకా. నేను 92లో ఇక్కడికి వచ్చాను, వీళ్ళు 96లో వచ్చారు. వాడు లైబ్రరీ ఇన్ఛార్జ్ ఉండే, నేను లైబ్రరీ ఇన్ఛార్జ్. రోజు అప్పుడు మిలీనియం ఈనాడు పేపర్లో రోజు ఒక సైంటిస్ట్ గురించి వస్తుండేది. అదంతా కట్ చేసి ఒక బుక్ తయారు చేసి వాడి ఫేస్ చూస్తే వాడు ఎప్పుడు స్మైలింగ్ ఫేసే ఆ లక్ష్మణ్ అనేవాడు. అది అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ హ్యాపెన్. అయిన తర్వాత ఏం చేయాలి, దట్ ఇస్ సండే వాట్ షల్ వి డూ నౌ అని మీ అందరూ తెలిసి ఇట్లా పోతుంది దారిలో. ఆ తండవాళ్ళు ఇలా పోతుంటే గుడి దగ్గరికి వచ్చి పోతే ఏమో జరుగుతుంది, పిల్లలు ఏడుస్తున్నారు, ఒకరు 10-20 మంది తయారైతున్నారు, తయారై రెడీ టు ఎడ్యుకేట్ అన్నమాట. ఆ విధంగా చేస్తుంటే ఏం చేయాలి అనేది అర్థం కాలే. కొంతమంది అప్పుడు నర్సంపేట అక్కడక్కడ ఉన్నారు. మేము క్యాంపస్లో ఎవరైతే క్యాంపస్లు ఉన్నామో అప్పుడు రఘువర్ధన్ రెడ్డి సార్ స్టేషన్ రోజు ఆ ఎస్ఐ కూడా సార్ ఇక్కడ ఉంది సిచ్యువేషన్, మీరు ఏం చేయండి తీసుకెళ్ళండి డైరెక్ట్ అని చెప్పాడు. ఇక సార్ చెప్పినట్టు సర్పంచ్ గారు అయితే ఒకటే మాకు తెలిసినంత వరకు మా చిన్నతనంలో ఆ రోజుల్లో వాళ్ళు మనం వెళ్ళిన దాకా ఆ ఊరికి ఈ విషయం తెలియదు, ఆ పేరెంట్స్కి ఈ విషయం తెలియదు. వాళ్ళు కర్రలు తీసుకొని కొట్టడానికి కూడా వీఆర్ రెడీ టు పేరెంట్స్ అని మైండ్ మెంటల్ ఫిక్స్ అయ్యి వెళ్ళిపోగానే ఒక రకం వచ్చాడు, సార్ని గలా పెట్టాడు. అట్లా ఈసారి చాలా చేశాడు. అక్కడ ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు, ఆ తండల్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు, ఉస్మానియా ప్రొఫెసర్. ఆయన వచ్చి ఏం సార్ మీరు వై డోంట్ యూ మస్కిటో కర్టెన్స్, వై డోంట్ యూ ప్రొవైడ్ మస్కిటో కర్టెన్స్? యూనివర్సిటీలోనే లేవు మస్కిటో కర్టెన్స్, మన స్కూల్లో ఎలా ఉన్నాయి? ఆయనకు మాట్లాడాలి అంతా చేసి అందరి సభ్యులు ఈ పిల్లలే మమ్మల్ని కాపాడారు. నిజంగా సాయంత్రం అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇక దెబ్బలు తింటూ అప్పుడు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ కజిన్స్ వీళ్ళు చెప్పారన్నమాట, సార్లది ఏం తప్పలేదు, సార్లు చాలా బాగా గుడ్ సర్వీస్ చాలా బాగా చేశారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళంటే మమ్మల్ని వదిలిపెట్టారు. మేము వస్తుంటే మళ్ళీ వయ్యానికి సైకిల్ వేసుకొని మాకు ఎదురు వస్తుండే ఆయన వైరామకృష్ణ ప్రిన్సిపల్ అప్పుడు లేడు. ఆ రోజు ఇక్కడ ఉన్నోళ్ళమే ఒక వ్యాన్ తీసుకొని ఆ సర్పంచ్ తీసుకొని వెళ్ళిపోయాం. అదొక ఇన్సిడెంట్ అనుకోండి. అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి పాములు కరిచి అని ఎందుకు భరించడం అంటే మా పిల్లల కంటే ఎక్కువ మిమ్మల్ని అనుకున్నాం. ఎందుకన్నా తెలుసా, దీనికి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇండియా అంతా బాగుపడాలి, ఇండియా మీద అందరికీ మీకు నాకు అందరికీ నేషన్ అవి ఉంటుంది. చాలామంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, అప్పుడు 40% లిటరసీ ఉంది. ఈ పిల్లల్ని వీళ్ళకు మంచిగా ఉండి 10th క్లాస్ వరకు తీసుకుని బయటపడేస్తే కదా దే కెన్ స్టార్ట్ దేర్ జర్నీ, దే కెన్ స్టార్ట్ దేర్ కెరియర్ అని అనుకున్నాం. ఇప్పుడు మన గోపినాథ్ చెప్పాడు కదా, నా చేతులు చూపెట్టి ఇన్ని దెబ్బలు కొట్టారని. మరి ఎన్ని దెబ్బలు పడుతూనే రాయి శిల్పం అయ్యేది, మరి మంచి శిల్పం అయ్యేది. అది పెద్ద అమరావతిలో పెడతాం, ఇక్కడ పెట్టాలేమో, ఎక్కడ రామప్పలో పెట్టాలేమో శిల్పం. అలాగే మాకు ఒక కాన్సెప్ట్ ఉండేది, చదివినా చదవకపోయినా, చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, అందరినీ 10th చేసి బయటపడాలి. 10th ఫెయిల్ అయినానికి ఒక డ్రాప్ అవుట్, ఇంటికి పోతే జీతం వస్తారు, అపారాన్ని చేస్తారు. తర్వాత కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీలు కూడా మెచ్యూర్డ్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు పెట్టిన వాళ్ళు, ప్రొఫెసర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా అది ఒక మా సేవ అనేది. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక చిన్న నాది ఇందులో ఏం గొప్పలేదు. ఒకరోజు ఈ రవి అనే అతను ఇంతకుముందు సీనియర్ రవి ఉండే, ఆ రవి ఫోన్ చేసి అప్పుడప్పుడు చేసి మాట్లాడుతుంటాం. ఆ మాట్లాడే టైంకి ఏటూరు నాగారం అక్కడ గెట్ టుగెదర్ జరుగుతున్నాయి, 3 సార్లు గెట్ టుగెదర్ జరిగినాయి. అరే రవి ఒక చిన్న మాట, నువ్వు ఎందుకు మన అశోక్ నగర్కి ఏంటి, అది గోదావరి పక్కన ఉన్నది, మన హిస్టారికల్ ప్లేస్, రాణి రుద్రమ్మ వీళ్ళందరూ అశోక్ నగర్. ఆ రోజు మన కార్పొరేట్ స్కూల్లో పోటీపడే ఇంత మంచి రైటింగ్ ఆ పిల్లలకు కూడా ఉండదు, ఇంత అందంగా ఉండే అన్నిట్లో ఉండే ఆల్రౌండర్ మన పిల్లలు. అన్నీ కూడా ఎదురు చేయడం మనం కూడా చేద్దామని అంటే 2-3 సంవత్సరాలు అయినాక చేసి ఆ మైండ్లో ఒక థాట్ సీడ్ ఆఫ్ థాట్ వేస్తే వారి ఆలోచన వారి పరిపక్వత అయిన తర్వాత లాస్ట్ ఇయర్ అందరం అటెండ్ అయినాం. దాని పర్యాసానే ఒక 1 by 1 16వ బ్యాచ్లో అన్నీ జరుగుతున్నాయి. రియల్లీ అప్రిషియేట్, చాలా బాగుంది.
ఇంకొకటి ఏంటంటే 25 years అయింది కదా, దాదాపు 1/4 century అన్న. ఈ కాలక్రమంలో మెమరీస్, స్వీట్ మెమరీస్ కొన్ని మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయే దశలోనే యూ కండక్టెడ్ దిస్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. దట్ మెమరీస్ ఆర్ ఆల్ లైవ్ ఆన్, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దీనికి నాన్ స్టాప్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇదొక అందరికీ, మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. చిరు సన్మానం సార్. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ యొక్క శిష్యులు కోరుకుంటున్నారు సార్. సార్ సార్ ఇప్పుడు ఇలా డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరూ అయిపోయారు. మన డాక్టర్ సురేష్ నాకు ఆన్లైన్ డాక్టర్. ఆ మోకాళ్ళ నొప్పులు వేస్తే ఎక్స్రే తీసి పంపిస్తే వాడు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాశారు. అంటే చాలా మందికి కూడా రియల్లీ ఐ అప్రిషియేట్ ద డాక్టర్ సురేష్ గారిని. సురేష్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. మరియు నాటి సమయంలో నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందాలందరికీ నమస్కారాలు. రియల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు మీట్ హియర్. ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకంటే ఉన్నత స్థితిలో ఉండడం నాకు ఎంతో గర్వకారకం. నేను చాలా ఎగరేయగలుగుతున్నాను. ఓకే, నేను మీకు ఇబ్బంది కలిగించాను, ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ లాస్ట్ టైం విద్యార్థుల కంటే కూడా తక్కువనే గుర్తు చేసుకున్నారు, అంటే మనసులో ఉంచుకున్నారు అనుకుంటున్నాను. అయితే అది చేయడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా మాకు మీకు చెప్పే డైరెక్షన్ ఇచ్చే టీచర్స్ మీకు దొరికారు, కానీ మాకు అలాంటి వ్యవస్థ లేకుండేది. ఏదైతే ఇబ్బంది పడ్డామో, ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయో అవి మీకు ఉండకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను చేశాను. అంతేకాని ఎందుకంటే మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కంటే కొంత చదువుకున్న వాళ్ళైనప్పటికీ ఇంకా మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ దాదాపుగా, నేను ఇన్సల్ట్ చేయడం కాదు. కాబట్టి మీరు మాకు మీ పిల్లల్ని మాకు అప్పగించారు కాబట్టి ఆ బాధ్యత అంతా కూడా మేము తీసుకోవాలనే ఉద్దేశంతో మేము అలా చేయాల్సి వచ్చింది తప్ప ఇంకేది కోరుకోలేదు మీ నుంచి. ఇప్పుడు మాకు గుర్తొస్తుంది, ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది మనకు. ఒక తండ్రి తను సాధించలేనిది తన కూతుర్లకి రెజ్లింగ్ అనుకుంటాను, రెజ్లింగ్ నేర్పి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెప్పించారు. అప్పుడు ఆ తండ్రి ఎంత సంతోషపడ్డాడో ఇప్పుడు నేను అంత సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను సాధించలేని నా స్టూడెంట్స్ సాధించారు. నేను సెంట్రల్ యూనివర్సిటీలో నేను చదవాలనుకున్నాను, కానీ నేను సాధించలేకపోయాను. కానీ ఈరోజు నా పిల్లలు అక్కడ నుంచి ప్రొఫెసర్ ఉండగలిగారు, చదవగలిగారంటే ఆ ఆనందాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఇకపోతే నేను ఏదైతే జీవితంలో ఇబ్బంది పడ్డానో అది మీరు పడకూడదనే ఉద్దేశంతో నేను శిక్షణ ఇచ్చాను తప్ప, ఎందుకంటే ఒక సంగతి చెప్తాను. మేము డిగ్రీ చదువుతున్నాం ఆర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్. తిరుపతి సార్ అని ఫిజిక్స్ చెప్పేవారు. ఆ రోజు ఇంటర్ఫరెన్స్ వ్యక్తీకరణం అనేది ఉండేది, గుర్తుందా లేదు మీకు? ఇంటర్ఫరెన్స్ ఆ చాప్టర్ని దాదాపు ఒక 5 times చెప్పాడు మాకు, కానీ మాకేం అర్థం కాలేదు.
అదే ఇంటర్ఫరెన్స్ ఇప్పుడు 10th క్లాస్లోకి వచ్చేసింది. ఆ ఇంటర్ఫరెన్స్ నేను చెప్పగలిగాను, దానికి ఆన్సర్ మీరు చెప్పగలిగాను. ఏంటి అక్కడ తేడా ఏంటి? మరి అక్కడ మేము డిగ్రీలో చదువుకున్న సార్లు మాకంటే తెలివైన వాళ్ళు చెప్తున్నారని మాకు అర్థం కాదు. మేము 9th మీకు చెప్పగలిగానంటే ఎక్కడ తేడా వచ్చిందంటే ఫండమెంటల్స్ తెలవకపోవడమే. వ్యక్తీకరణం తెలవాలి అంటే ఫేజ్ అనే ఫండమెంటల్ తెలవకపోవడమే దానికి కారణం, మాకు అర్థం కాకపోలేదు. అలాంటిది మీకు జరగకూడదనే ఉద్దేశంతో ఈ ఫండమెంటల్స్ మీకు ఖచ్చితంగా నేర్పాలనే ఉద్దేశంతో నేను మీ మీద స్ట్రెస్ బాగా పెట్టాను. చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం, మనం స్లిప్ టెస్ట్లు చాలా కండక్ట్ చేశాం. ఎంక్వైరీ చేసిన ఆఫీసరే అసలు నమ్మలేకపోయాడు. మనం ఒక పిల్లోని తెచ్చిపెట్టామన్నాడు, వెంటనే వరుసగా ఒక 20 ఉన్నాయి ఎగ్జామ్స్ స్లిప్ టెస్ట్లు. మీరు కావాలని ఒక్కడే తెచ్చాను, అందరికి తెచ్చారు, అందరు తెచ్చారు. అందరి ఫిజిక్స్ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేసినట్టు స్టన్ అయిపోయాడు. మనం ఒకరి కోసం పనిచేయలేదు, వృత్తిని ప్రేమించాము, వృత్తిలోనే నివసించాము, వృత్తిలోనే మనము అభివృద్ధిని కోరుకున్నాము. ఈ సందర్భంగా మేము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న మధుర క్షణాలు నాకు ఎన్నో ఉన్నాయి. నా సర్వీస్ మొత్తము 30 years, అందులో 20 years సర్వీస్ అశోకనగర్లో పనిచేస్తాను. మొత్తం సర్వీస్ కూడా ఎస్టీలో పనిచేయడం జరిగింది. అది కూడా నాకు సంతోషంగా భావిస్తున్నాను. అంతేకాకుండా నా పిల్లల్ని కూడా మీతో పాటు కూర్చోబెట్టి చదివించాను మన స్కూల్లో. అంటే మన స్కూలు మన టీచర్స్ మీద ఉన్న నమ్మకంతో నా పిల్లల్ని కూడా మీతో పాటు కూర్చోబెట్టగలిగాను. ఎందుకన్నట్టయితే ఇంగ్లీష్ మీడియం కోసం ప్రయత్నం చేసినప్పటికీ మన స్కూల్ అంతా తెలుగు మీడియం అయినప్పటికీ కూడా మన స్కూల్ అంతా స్టాండర్డ్ నాకు నర్సంపేటలో ఎక్కడా కనబడలేదు. అన్‌ట్రైన్డ్ టీచర్స్ కూడా నడుపుతున్నారు. మన దగ్గరే ఉందమ్మా. అందరూ పీజీలు చేశారు, బీఈడీ ఎంఈడీ చేసిన టీచర్ల తర్వాత మనం అన్‌ట్రైన్డ్ టీచర్స్ దగ్గర మన పిల్లల్ని పంపిస్తామా? నన్ను అన్నారు, ఏంటి మన పిల్లల్ని ఈ పిల్లలతో చదివిస్తున్నా అనే వాళ్ళు కూడా అన్నారు. కానీ నేను నమ్మాను. నా వ్యవస్థ మీద, నా టీచర్స్ మీద, ఈ ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో నా పిల్లల్ని చదివించాను. నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. మరొక అనుభూతి ఏంటంటే ఇక్కడ సైన్స్ ఫేర్లో 3 times మనము హైయెస్ట్ ప్రైజ్ తెచ్చుకొని రోలింగ్ షీల్డ్ తీసుకొని రావడము దాన్ని ఎన్నటికీ మర్చిపోని సార్. దానికి మూల కారకుడు వ్యవస్థలో మల్లికార్జున సార్ అని చెప్పగలుగుతున్నాను. దానికి మాత్రం ప్రాణం పోసింది. సైన్స్ ఫేర్ అంటే నాకు కూడా ఇష్టమే ఉండేది, కానీ దాంట్లో అప్రోచ్ అనేది కొంత అవగాహన లేకుండే. మల్లికార్జున సార్ దగ్గర ఒకసారి పోయినప్పుడు స్టేట్ లెవెల్లో కూడా పోయినాం. అప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది. సార్ వెళ్ళినప్పటికీ కూడా బాబాయ్ సార్ వచ్చారు. దాని తర్వాత బాబాయ్ సార్ సహకరించడం, మేమిద్దరం కృషి చేసినాం. సైన్స్ ఫేర్లో మళ్ళీ 2 times హైయెస్ట్ ప్రైజెస్. ఒక అశోక్ నగర్ అంటే వెంటనే అశోక్ నగర్ ఫస్ట్ ప్రైజ్, ఇంకోటి థీమ్ సెకండ్ ప్రైజ్. ఇట్లా దాదాపు 15 ప్రైజులు దాంట్లో 4 థీములు ఉంటాయి. 14-15 ప్రైజులు కూడా మనం తీయగలిగాం. ఏం సార్, అది రియల్లీ నేను జన్మ ధన్యమైంది అనుకుంటా అశోక్. అందుకోసమే చెప్పాల్చుకున్నాను. చదివితే మహాభారతమే చదవాలంటారు, తింటే గారెలే తినాలంటారు. పని చేస్తే ఇలాంటి స్కూల్లో పని చేయాలి. ఇలాంటి గొప్పలైన విద్యార్థులు దొరికినందుకు నేనంత సంతోషపడుతున్నాను. దేన్ని నేర్పడం కాదు, మీ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. ఇక్కడ 1 way కాదు 2 way జరిగింది. ఇక్కడ 2 way జరిగింది. కాబట్టి మీతో పాటు మేము డెవలప్ అయ్యాము, మాతో పాటు మీరు డెవలప్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఇదంతా ఒక్కరి వల్ల కాదు, మీరు మేము సహకరించడం వల్లనే మనం ఈ స్థితిలో ఉండగలిగామని భావిస్తున్నాను. రియల్లీ అప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా మార్పులు వచ్చాయి. 2 అనుభవించాను. ఒకప్పుడు మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తే మీ తల్లిదండ్రులు వచ్చి కూడా మమ్మల్ని ఒక్కరోజు క్వశ్చన్ చేయలేదు. ఒకసారి పిల్లల్ని కొడితే తండ్రి వచ్చేసి ఏదో మిస్టేషన్ గుర్తులేదు పూర్తిగా, ఏంటి ప్రభావం ఏమో కానీ తండ్రి వస్తే నన్ను కోపడతా అనుకున్నాను రియల్. కానీ నా ముందే
వాడిని ఈయన వెరగొట్టాడు. వాడు అనవసరంగా చెప్పుకొని అదే నేను కొడితే తండ్రి కొట్టే నేనే ఆపాను అంటే ఆ సిచ్యువేషన్ ఉండేది. కానీ ఈరోజు ఎక్కడిది పోలీస్ కేసు పెడుతున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు టీచర్లకు. అది సరైన సిచ్యువేషనే కాదు, సమాజం చెట్టుకోవడానికి కారణం టీచర్లు మర్చిపోతున్నాము. టీచర్కి ఇవ్వాల్సిన వాల్యూ ఇస్తలేము, టీచర్కి ఇవ్వాల్సిన స్థానం ఇస్తలేము. అది గమనించిన నాడే ఈ సొసైటీ బాగుపడుతుంది, లేకుంటే మాత్రం ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ఒక టీచర్ అన్నవాడు ఎప్పుడైతే మంచి స్థాయిలో మనకి కావాల్సిన స్థితిని ఇవ్వగలిగినట్టు ఆ సొసైటీని మంచి స్థితిలో తీసుకెళ్తాడని నా నమ్మకం. దానికి ఆ విధంగా మనంతా కృషి చేయాలని కోరుతున్నాను. చివరగా మిమ్మల్ని కోరేది ఒకటి, దేశభక్తిని పెంచాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్ను రెచ్చగొట్టి నాశనం చేశారు. ఇప్పుడు భారతదేశాన్ని యొక్క వ్యవస్థను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. అటు బంగ్లాదేశ్ కొట్టాలనుకుంటున్నారు, ఇటు కేరళను, అటు పంజాబ్. అలాంటి స్థితిని కాకుండా ఉండాలి అంటే మనం ఎన్నుకోవలసిన వ్యవస్థను మనం సరైన విధంగా ఎన్నుకోవాలి. మన ఓటు హక్కును సరైన వారికి ఇవ్వాలి తప్ప అమ్ముకోవద్దని ఈ సందర్భంగా కోరుకుంటాను. ఒక ప్రశ్నను ఉపజెప్పమనేవాడు ఆ ప్రశ్న రైట్ సమాధానము కరెక్ట్ చెప్పినా అవునా అనేటోళ్ళు. అవునా అంటే మళ్ళీ మేము ప్రశ్నార్థకంలో ఉండేటోళ్ళు అప్పుడు మర్చిపోయేటోళ్ళం సార్. ఇప్పుడు తెలుగు గురువర్యులు నాగరాజ్ సార్ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నాగరాజ్ సార్ ప్లీజ్. very well. I have backgrounds. సరే, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా అలర్ట్గా ఉన్నారు. గుడ్ ఈవినింగ్లో గుడ్ అన్నదానికి స్పెల్లింగ్ చెప్పండి కొంచెం ప్లీజ్. చెప్పండి. GOOD అన్న దాంట్లో ఒక ఓ తీసేయండి, మిగతాది ఏమవుతుంది? గాడ్ ఈవినింగ్ అంటే దేవుడిచ్చింది ఈ యొక్క సాయంత్రం గుడ్ మార్నింగ్ అని చెప్తాం, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తాం, గుడ్ ఈవినింగ్ అంటాం, గుడ్ నైట్ అని చెబుతాం. ఆ భగవంతుడు మన ఇక్కడ కొంచెం శ్వాస లేకుండా ఉంటే అర్థమైందా మీకు? కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం మంచి చేయాలి. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ, అలాగే ఈ గురుకులం నాకు ప్రాణభిక్ష పెట్టింది. ఎందుకు అంటే నేను రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీస్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత రకరకాల కారణాలతో మరి ట్రాన్స్ఫర్ అయ్యాము, సర్వీసులో రిటైర్డ్ అయ్యాము. ఆ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత నాకు బైపాస్ సర్జరీ జరిగితే ఇదంతా కేవలం ఊసిపోక చెప్పట్లేదు, నా యొక్క అనుభవాన్ని మీకు ఒక పాఠంగా చెబుతున్నాను. ఆ రిటైర్మెంట్కి వచ్చినటువంటి డబ్బులతో మేము బైపాస్ చేయించుకోవాలని సంతోషంగా వెళ్ళాం. ఏంటి, ఎక్స్కర్షన్ టూర్కి వెళ్ళినట్టుగా మా మిత్రుడు హాస్పిటల్కి అపోలో వెళితే అక్కడ ఆపరేషన్ బాగానే జరిగింది, అంతా సంతోషంగానే ఉంది. జస్ట్ టుమారో యు ఆర్ గోయింగ్ టు డిశ్చార్జ్ అని చేసిన ఆపరేషన్ చేసిన డాక్టర్స్, నర్సులు వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకున్నారు. జస్ట్ తెల్లవారి మార్నింగ్
జనరల్ చెకప్ అని చెప్పేసి నన్ను టెస్ట్ చేశారు, అంతే. కరోనా వచ్చింది, తీసుకెళ్ళి ఎక్కడో వేశారు. 42 రోజులు అనుకున్నారు. కానీ నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, గుడ్ ఈవినింగ్ అన్న దాంట్లో గాడ్ ఈవినింగ్ అని ఆ జీరో, అంటే ఒక జీరోని తీసేయమన్నాను కదా, ఆ జీరో మనమే. ఆ జీరో వీఆర్ ఓన్లీ జీరోస్. ఆ గాలి పోయింది అనుకోండి, ఈ యొక్క అస్థిపంజరంలో గాలి పోతే జస్ట్ ఏముంది, తీసి బయటేయండి అయ్యా. కాబట్టి ఆ గాలి ఉన్నంత వరకు మంచిది చేయాలి. కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి జన్మకి, గురుకులం ఇచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మిత్రులందరూ కలుసుకుంటే ఎలా ఉందంటే, నాకు మళ్ళీ కొత్తగా జాయినింగ్ అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మేము ముఖ్యంగా మా వయసుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా పునరుత్తేజాన్ని పొందుతాం. మీ నుండి మేము ఉత్తేజాన్ని పొందుతాం. సో మీ అందరికి కూడా నా యొక్క శుభాశిస్సులమ్మ. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు గర్వంగా ఉందంటే, ఒక రైతు బిడ్డగా నేను చెబుతున్నా. అంటే మా నాన్న రైతు కాబట్టి, ఆయన పంట పొలం వేస్తే దున్నుతాడు కదా, దున్ని పంట పొలం వేస్తాడు. ఎప్పుడు సంతోషిస్తాడు రైతు? పంట బాగా పండి ఏపుగా ఉండి అలా అంటే, ఆహా నా పంట పొలం ఎంత బాగుంది, ఈ సంవత్సరం దిగుబడి బాగా ఉంది అన్నట్టుగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇప్పుడు ఆ విధంగా ఉంది. అయితే ఆ పంట, మీరు ఆ పండుగ మీ ఇళ్లలో జరగాలి. అవునా అబ్బసారి సార్? ఓకే ఓకే. మీదలు అంటే ఐ మీన్ మన స్టూడెంట్స్. అలాగే జన్మనిచ్చినటువంటి ఆ విధాత మనకి ఒక అవకాశం ఇచ్చాడు కదా. మనకి ఇందాక ఒక విద్యార్థి మనకు చెప్పాడు ఏమిటంటే, వచ్చామోయ్ వెళ్ళామోయ్ అంటే కాదు. మనం వచ్చామంటే మన స్టాంప్ అనేది ఈ భూమి మీద ఉండాలి. మన స్టాంప్ అనేది ఈ భూమి మీద ఉండాలి. అంటే ఏదో ఒక మంచి చేయాలి, ఏదో ఒక మంచి చేయాలి. అంటే ఒక రకంగా మంచి చేసే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇచ్చాడేమో. ఏమన్నా మేము మంచి చేసి ఉంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చాడేమో అవకాశం. అలాగే ఒక విస్తరాకు అనుకుంటుందట, విస్తరాకు అంటే ఇప్పుడే భోంచేసాం కదా, విస్తరాకు తీసి అవతల మడత పెట్టి పారవేసినప్పుడు ఆహా నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటుందట. పారవేసిన తర్వాత నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పేసి అనుకుంటుందట. ఎందుకని? నేనొక మనిషి యొక్క ఆకలి తీర్చాను. నాకు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ విస్తరైనటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకున్నాను. చాలు, ఇక చిరిగిపోయినా పర్వాలేదు, జీవితం ధన్యం. అలాగే మన జీవితం కూడా మనం ధన్యం చేసుకోవాలంటే ఒక మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటారు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. మూగపుడమికి నీరందివ్వని, మూగపుడమికి నీరందివ్వని ఏటి పరుగు దేనికని, ఏటి పరుగు దేనికని. అర్థమైందా? పరుల కోసం నేర్చేటువంటి జన్మం కాదు. అలాగే మనకి ఈ దేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. అన్నీ కూడా
పరులకు మేలు చేయడం కోసం ప్రవహిస్తున్నాయి. కాబట్టి ప్రాణికోటి యొక్క దాహార్తిని తీర్చడం కోసమే ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఆ దాహార్తిని, భూమి యొక్క బుడమ యొక్క దాహార్తిని తీర్చకపోతే నది యొక్క ప్రయోజనం లేదు అని చెప్పేసి నారాయణ రెడ్డి గారు అంటారు. అలాగే సాంస్క్రిట్లో ఒక సూక్తి శ్లోకం ఉంది. పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ ఇదం పరోపకారార్థం ఇదం శరీరం. అంటే పరుల కోసం వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి, గోవులు క్షీరాన్ని ఇస్తున్నాయి, అలాగే నదులు జలాన్ని ఇస్తున్నాయి. మనిషి యొక్క శరీరం కూడా పరుల మేలు కోసమే చేయాలి అని చెప్పేసి చెబుతున్నాడు. అంటే పరుల మేలు కోసమే ప్రకృతి మనకి ఫలాన్ని ఇస్తుంది. అలాగే మేఘం తాను ఎక్కడికో పోయి, మేఘానికి వాస్తవానికి వర్షించే స్వభావం లేదు. దానము చేయగోరిన వధాన్యులకు ఇయ్యగ శక్తి లేనిచో వేరొకచో పోయి తెచ్చి ఇరువును. సరే ఓకే. కాబట్టి పరోపకారం కోసం చేయడం చాలా ఉత్తమం. ఆ మేలు మనకి దేవుడు తప్పకుండా మనకి మన కుటుంబానికి చూపెడతాడు. ముఖ్యంగా కన్న తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ప్రేమ ఉండాలి, అలాగే పెద్దల పట్ల గౌరవం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు వాళ్ళని వినయవంతులు అంటారు. వినయం, ఒకసారి ఆ మాట అనండి. వినయం అంటే ఒకసారి దాన్ని నేను జిబ్రిష్ లాంగ్వేజ్లో చెబుతున్నాను. విన్ అంటే ఏంటి చెప్పండి ఇంగ్లీష్లో? నేను విజయం సాధించాను అని చెప్తున్నాను. అంటే వినయం ఉంటే నేను విజయం సాధిస్తానని చెప్పేసి కనుక హైదరాబాద్, చెన్నై, ఓకే, ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ పోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రియమిత్రులు అందరూ డయాస్ దగ్గర రావాలి. ప్రియమిత్రులు అందరూ, బయట ఉన్న వాళ్ళ ప్రియమిత్రులు, మన బ్యాచ్మేట్స్ అందరూ ప్రతి ఒక్కరు రూమ్ ఆక్యుపై చేసి respected chairperson of this program, G. Surender Garu, and my dear and colleagues of Gurukulam resources. We are not teachers. We are the resource of the society.
సమయ భావం వల్ల మీ ముందు నేను ఎక్కువగా కాకుండా మీ మనసులో నేను ఉన్నానన్న సంగతి నాకు అంతా తెలుసు. ఎక్కువగా కాకుండా తక్కువలోనే ఎక్కువ విషయం చెప్పేస్తా. అశోక్ నగర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అకార్డింగ్. ఏ స్టాండ్స్ ఫర్, హలో, దిస్ ఇస్ నాట్ గుడ్. Yes, Ashok Nagar starts from A. A stands for, not for Ashok Nagar, awareness, activeness, all-roundness. Wherever we go, we are from Ashok Nagar. We have to say proud. అందుగలరిందులేరను సందేహము వలదు, ఎన్నెందు వెదికిన దేశములోని ఏ రాష్ట్రములోని ఏ విభాగంలో చూసినా నా పుత్రులు గిరి పుత్రులు ముందు వరుసలో ఉన్నారని సగర్వంగా చెప్తాను. ఈ సందర్భంగా మీరు మాట్లాడినప్పటికీ అప్పటి నుంచి ఆలోచిస్తున్నానా, ఎందరో మరెందరో ఇచ్చట చదివిపోయారు, పైకి ఎదిగిపోయారు. ఎందరో మరెందరో ఇచ్చట చదివిపోయారు, పైకి ఎదిగిపోయారు. అమ్మ ఒడిని విడిచి చదువులమ్మ ఒడికి చేరి, గురుకులమ్మ ఒడికి చేరి. ఎందరో మరెందరో ఇచ్చట చదివిపోయారు, పైకి ఎదిగిపోయారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే, ఎందుకంటే నాకు అశోక్ నగర్కు అశోక్ నగర్ చదివిన పిల్లలకు ఉన్నటువంటి హార్ట్ టచింగ్ నాట్ పర్సనల్ గా ఎలాంటి హావభావాలతో కాకుండా హార్ట్ టు హార్ట్ టచ్ ఉంటుంది. మనకు హార్ట్ టచ్ అనేటువంటి ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, మీరు చూడండి. మీరు డియర్ స్టూడెంట్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఎత్తుకు తిరిగేలా అశోక్ నగర్ లో చదివిన పిల్లలు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా దేశంలోని ఓన్లీ తెలంగాణకే పరిమితం కాలేదు, యావత్ భారతదేశంలో ఉన్నారు. కాకుండా మీరు పేపర్లో చదువుతుంటారు, వీడియోలలో క్లిప్పింగ్స్ వింటారు, టీవీ వార్తల్లో చూస్తారు. కాబట్టి మీరందరూ కూడా, మీరు కాదు మీ పిల్లలకు కూడా చదువు చెప్తారు. కైండ్ ఇన్ఫర్మేషన్, మీ పిల్లల అడ్మిషన్స్ కూడా మా దగ్గరికి వచ్చారు. అది పాపయ్య సార్ కావచ్చు, నేను కావచ్చు, సంపత్ కుమార్ సార్ కావచ్చు, ఎక్కడున్నా కూడా మా పిల్లలే. అశోక్ నగర్ అనగానే హార్ట్ బీటింగ్ అనేది మా పిల్లలు సహతా ఉంటుంది, మాకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ కండక్టింగ్ ప్రోగ్రామ్. ద క్రెడిట్ గోస్ టు Bhikshapati, the teaching faculty Bhikshapati and Vijayendra, and so Yagaswamy, all the executive body members, those who are going to run this program by success. Thank you, Varanda. థ్యాంక్ యూ సార్. అశోక్ నగర్ అంటే ఒక 5-6 మెంబర్స్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అశోక్ నగర్ అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒకసారి అందరికీ చూడండి, రైట్, ఒకసారి అందరికీ చూడండి, నాకా చూడాలి. నెక్స్ట్ సత్యనారాయణ సార్ రావాల్సిందిగా ఇండియన్ డైనమిక్ లీడర్, టీచర్. Very warm good evening to all. In particular, I am present here to see the faces of Prasad sir and Chandram sir, and next Sahil sir. మీ డిపార్ట్మెంట్ అండి. Prasad sir, we have seen earlier, but now ఇప్పుడు వీళ్ళని చూడలేదు, చాలా రోజులు, లాంగ్ టైం, 25 years అంటే రావాల్సిందిగా కోరుతున్నారు. విద్యార్థి సార్, మీరు విద్యార్థి. నాకు అందరికంటే ఇక్కడ సంతోషం ఏంటంటే సీను నవ్వుతాంటే చాలా సంతోషం. అందరికీ చూడండి, సీరియస్ సార్ ఇక్కడ ఇక్కడ చూడండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న అనౌన్స్మెంట్, నా కార్లో ఎవరైనా వరంగల్ దాకా రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చు. పూజ్యులు గురువర్యులు డి ప్రసాద్ సార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో
దాదాపుగా 1990 అక్టోబర్ 5వ తారీఖు నాడు ఈ పాఠశాలలో 5 టీచర్లు ఒకే రోజు జాయిన్ కావడం అనేది జరిగింది. నేను, బాల వెంకటేశ్వరరావు గారు, చలపతి సారు, సత్యనారాయణ సారు, అలాగే మాధవాచార్య ఇంగ్లీష్. నేను ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చినటువంటి సమయంలో మా నాన్నగారి టీచరు జూనియర్ తెలుగు పండిట్. నాది నల్గొండ జిల్లానే, తెలంగాణలో చదువుకున్నా. కానీ నర్సంపేట జాబ్ వచ్చింది అంటే భయపడ్డటువంటి పరిస్థితి. సార్ చెప్పినట్టుగా, ఉమామహేశ్వరరెడ్డి సార్ చెప్పినట్టుగా నేను కూడా భయపడ్డా. కానీ మా నాన్న అప్పటికే చనిపోవడం జరిగింది. మా నాన్నతో పాటు పనిచేసినటువంటి టీచర్లు అందరూ కూడా చాలా బాగుంటుంది, అసలు టీచర్కి మీకేం ఇబ్బంది ఉంటుంది, ఏముండదో వెళ్ళిపోండి అంటే నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత క్వార్టర్స్ కానీ అప్పుడు లేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఇదంతా చూసిన తర్వాత చేస్తే ఇలాంటి స్కూల్లోనే చేయాలి అనే ఆలోచనలోకి రావడం జరిగింది. జాయిన్ అయిపోయాను. అంతకుముందు 398లో 89లో 1 ఇయర్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ కాలం ఉన్నది నేనే అనుకుంటున్నాను. 10 years 6 months 2001 మే నెలలో వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమయం కూడా చాలా ప్లీజెంట్గా, టీచర్లు అంతా కూడా కోఆపరేట్గా ఉన్నారు. మీకు మేము గురువులు అయితే నేను ఇక్కడ గేమ్స్ నేర్చుకున్నది నాకు పీఈటీ సార్. షటిల్ బాగా ఆడేవాడిని. ఇప్పటికీ అలాగే ఉన్నాను, అప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళిపోయాను. ఇక్కడ 10 సంవత్సరాలు చేశాను. శ్రీశైలంలో 17 years చేశాను ఒకే స్కూల్లో. ఇక అక్కడ ట్రాన్స్ఫర్స్ అనేవి లేని పరిస్థితులలో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు 17 అంటే దాదాపు 26 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ వచ్చి పీజీటీ అయ్యాను. తెలుగుదేశం గవర్నమెంట్లో 65 స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఈ స్కూల్ నుంచి ఎలా వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో నేను వెంటనే ఎఫ్ఏసీగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఊరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year మాత్రమే ఉన్నాను. తర్వాత మళ్ళీ ప్రిన్సిపాల్స్ ప్రమోషన్ వచ్చాయి. ఆ ప్రమోషన్లో మా మిస్సెస్ వాళ్ళది మాచెర్ల, పిడుగురాళ్ళ దగ్గర, గుంటూరు జిల్లా మొత్తం మాకు బంధువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వినుకొండ బాయ్స్ స్కూల్ తీసుకోమన్నారు. సరే, అక్కడ వినుకొండలో తీసుకొని ప్రస్తుతం నేను వినుకొండ స్కూల్లోనే 60 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్టు ద్వారా నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను వితౌట్ శాలరీ తోటి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 62 సంవత్సరాలు సైన్ అయిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళలో ఆంధ్రాకి వెళ్ళినటువంటి వాడిని నేను, ఉమామహేశ్వరరెడ్డి సార్ అంతా తెలంగాణలోనే ఉన్నారు. 99లో కూడా 99 బ్యాచ్ వాళ్ళు కూడా అబసాయ సార్ పాపం రాండి అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరాను. కానీ ఒక లాస్ట్ మినిట్లో లేట్ అయిపోయింది. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కానీ ఈసారి తప్పనిసరిగా రావాలి అని అనుకున్నాను. నేను మొన్ననే 4 రోజులు ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా విపరీతమైనటువంటి జ్వరం, వైరల్ ఫీవర్ వచ్చింది. సరే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ తీసుకొని మీరు రెస్ట్ తీసుకోండి ఒక 2 రోజులు అన్నాడు. అయినా వినలే. తప్పనిసరిగా రావాలి, ఎందుకంటే కొలీగ్స్ అందరినీ కూడా కలుసుకోవాలనే ఆలోచనతోనే వచ్చాను. కొంతమంది కలుస్తూ ఉన్నారు, కానీ కొంతమంది కలవనటువంటి వాళ్ళు ఉన్నారు. నేను 2001లో వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పటికీ అంటే దాదాపు 25 years దాకా అసలు రానటువంటి పరిస్థితి. అశోక్ నగర్ స్కూల్ ఎలా ఉందో చూద్దామనే ఆలోచనతో వచ్చాను. కానీ ఇక్కడ స్కూల్ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. బిల్డింగ్స్ అన్నీ కొత్త వచ్చేసాయి. హాస్టల్లో ఉన్నటువంటి అన్నీ కూడా కొలాప్స్ చేసేసారు. అసలు మేము ఇది మా స్కూలేనా గుర్తుపట్టే పరిస్థితి లేదు. కాలేజీ బిల్డింగ్ కూడా అప్పుడే కొత్తగా కడుతున్నారు కానీ పూర్తి కాలేదు. ఈ బిల్డింగ్ అసలు లేనే లేదు. అలాంటి పరిస్థితులలో మేము మరి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం, కొలీగ్స్ అందరినీ కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండింది. అసలు ముఖ్యంగా భోజనం చేయకపోయినా మిమ్మల్ని అందరినీ చూసామనేటటువంటి సంతోషం మాత్రం నాకు చాలా వరకు ఉంది. అంటే మళ్ళీ ఎప్పుడైనా రావడానికి వీలుంటుందో ఉండదో, లాస్ట్ టైం అయినా రావాలి, ఖచ్చితంగా ఈసారి వచ్చి అందరూ కలుసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము కొంతమంది కాంటాక్ట్లో ఉంటాం అనుకోండి. ఉమామహేశ్వరరెడ్డి సార్ ఉంటాడు, అబ్బసాయ సార్, చంద్రం సారు, సంపత్ సారు, టి శ్రీనివాస్ సారు, వీళ్ళంతా కూడా ఫోన్ల ద్వారా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎస్టీ స్కూల్ అశోక్ నారాయణ ఇప్పుడు కొత్తగా గ్రూప్ క్రియేట్ చేశారు. భిక్షపతి నన్ను 1-4 సార్లు సార్ మీరు తప్పనిసరిగా రావాలంటే ఖచ్చితంగా వస్తాను, 99.9% నేను వస్తాను అనే ఉద్దేశంతో బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. అసలు మిమ్మల్ని అందరినీ చూడటము, ఇంతమంది అంటే నేను ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్గా చేస్తున్నా
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఇన్ఛార్జ్ ఇచ్చేసి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇక్కడ బయలుదేరి రావడం అనేది జరిగింది. చాలామంది మారలేదు, అలాగే ఉన్నారు. కాకపోతే ఒకళ్ళిద్దరు మాత్రమే. రమారాణి మేడం గారు అసలు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళో మాకు బాగా తెలుసు. శ్రీనివాసరెడ్డి సారు, రమారాణి మేడం గారు ప్రతిరోజు కూడా వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు. కానీ మేడం గారికి బాగలేదనే విషయము గాయత్రి మేడం ద్వారా తెలుసుకున్నాను. గాయత్రి మేడం వస్తుంది అని అంటే గుంటూరు నుంచి మేమిద్దరం కలిసి ఒకే టైంలో వచ్చేసి వరంగల్లో ఉండి అక్కడ నుంచి భిక్షపతి వాళ్ళ రూమ్లో ఉన్నాను. భిక్షపతి వాళ్ళ ఇంటికి రాత్రి తీసుకొని వెళ్ళాడు. అసలు చాలా బాగుంది. పిల్లల్ని చూస్తుంటే అసలు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా, మేమే ఇంకా చిన్నగా ఉన్నాను. నేను ఇక్కడ జాబ్లో చేరినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు సేమ్ అదే విధంగా ఉన్నాను. కొద్దిగా అనారోగ్య సమస్యలు అంటే 61 దాటిపోయింది కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలే, కానీ మొత్తం మీద ఆరోగ్యంగా ఉన్నాను. మీరందరూ మమ్మల్ని పిలిచినందుకు, ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు విద్యార్థులందరికీ కూడా దీవెనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం అందరికీ చూడండి సార్. ఇక్కడ అందరికీ చూడాలి, నాకా చూడాలి. గురువర్యులు సంపాద్ సార్ గారు ఎక్స్పీరియన్స్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఈ ఆలోచన మీ అందరికీ రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలంలో గురు శిష్యుల సంబంధాలు చాలా తక్కువైపోయినట్టే కనిపిస్తుంది సమాజంలో. అయినప్పటికీ ఇక్కడ రెసిడెన్షియల్ వాతావరణం అనేది ఉంది. ప్రస్తుత చాలా గురుకులాలలో క్వార్టర్స్ లేకపోవడం వల్ల టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది, పేరెంట్ టీచర్ రిలేషన్ అనేది చాలా తగ్గిపోయింది. అందుకే మన పోస్ట్ ప్రిన్సిపల్ సురేందర్ సార్ ఆధ్వర్యవంతంగా మన అశోక్ నగర్ గురుకుల విద్యార్థులు వరుస పెట్టి జరుపుతున్నందుకు మా యొక్క అభినందనలు. మీకు కూడా నేను బుచ్చేసారు మీకు 5వ తరగతి 6వ తరగతిలో మాత్రమే బోధించాం. తర్వాత మేము కొత్త కూడా వెళ్ళాం ట్రాన్స్ఫర్. అయినప్పటికీ మాది అశోక్ నగర్ కావడం వల్ల డైలీ కానీ హాలిడే రోజు కానీ సాయంత్రం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో అనుబంధం వల్ల రోజు సాయంత్రం నేను క్వార్టర్స్కి వచ్చేది, స్కూల్ కూడా వచ్చేది. స్టాఫ్ అందరినీ కూడా ఏ ప్రోగ్రామ్ అయినా మేము ఇన్వైట్ చేసేది అశోక్ నగర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ దిస్ మూమెంట్ అండ్ ఐ కంగ్రాచులేట్ భిక్షపతి అండ్ టీమ్ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వెరీ యాక్టివ్లీ. మన శ్రీనివాస్ గారు, తర్వాత పాపయ్య సారు, తర్వాత ఉమామహేశ్వరరెడ్డి సారు, దీప్రసాద్ సార్, చంద్రం సారు, నాగరాజ్ సారు, వీళ్ళందరినీ కూడా మరొకసారి కలుసుకునే భాగ్యం మీరందరూ కూడా గెట్ టుగెదర్ లాగా మీరు కలుసుకుంటూ అందరు కలుసుకుంటారు. సంతోషం. ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతం నేను హెడ్ ఆఫీసర్ చేస్తున్న ఓఎల్డీగా, నెక్స్ట్ మంత్ రిటైర్మెంటు. సురేందర్ సార్ కూడా మా బ్యాచ్, మేమందరం కూడా ప్రిన్సిపల్స్మే. మనం మీ గురువులను గుర్తుపెట్టుకున్నట్టుగా నేను ఒక ఆఫీస్ తరఫున మీకు చెప్తున్నాను, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నట్టుగా మీరు చదువుకున్న పాఠశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. మీరు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు మాకు చేసినట్టే మీ గుర్తుగా ఒక పాఠశాలకు ఈ కాలంలో ఫండ్స్ అనేటువంటి రావట్లేవు గవర్నమెంట్ నుంచి. కాబట్టి విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన సెక్రటరీ మేడం సీతాలక్ష్మి మేడం గారు ఇప్పుడు ఐఏఎస్ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ట్రై చేయమంటున్నారు. ఎవరైనా డోనార్స్ ఉంటే ఇన్స్టిట్యూషన్స్ పిల్లల అత్యవసరాలను గుర్తించి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయమని మాకు కూడా చెప్తున్నారు. ఒక ఇన్ఛార్జ్ కూడా చేశారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఫీల్డ్ ద్వారా ఏమైనా అవకాశం ఉంటే, మీ ఫీల్డ్ ద్వారా అవకాశం ఉంటే అఫీషియల్గా జాబ్ చేసేవాళ్ళు ఈ పిల్లల కొరకు, ఈ స్కూల్ కొరకు ఏదో ఒకటి గుర్తుగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది హెడ్ ఆఫీస్ పరంగా నేను చెప్తున్నాను. నా సొంతంగా కూడా మీరు ఈ పిల్లలు గుర్తు పెట్టుకునే విధంగా మీకు తోచిన విధంగా సహాయం చేయండి. అది మీరు సొంతంగా చేసుకుంటారా, మీ డిపార్ట్మెంట్ చేసుకుంటారా. ఇంకో ఒక విషయం ఏంటంటే ఇక్కడ 3 ఫేజ్ కరెంటు మీటర్ ఇప్పించాడు ఇక్కడ పనిచేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఏడీ భద్రయ్య మన స్టూడెంటే. అట్లా ఆర్టీసీ సరిరామ్ నాయక్ ఉండే డిపో మేనేజర్గా ఇక్కడ ఆయన మనకు బస్సులో స్పెషల్ ఎగ్జామ్స్ అప్పుడు వేయించడం కానీ, ఆయన ఫోన్ చేసి తెప్పించడం కానీ, అట్లా
లాస్ట్ మంత్లో కొత్తగూడ అమ్మాయిలు కూడా 5 బ్యాచ్లు కలిసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం, మనం కలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం పంటకు గుర్తుగా ఒకటి చేయాలి. నేనేం చేసిన అంటే ఈ స్కూల్కి సైనిక్ స్కూల్ కావడంలో నా సెల్ఫిష్నెస్ ఇది కొంత ఉంది ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు. ఎందుకంటే ఇక్కడ 100 ఎకర్స్ ల్యాండ్ ఉంది. నేను ఎల్లారెడ్డిపేట ప్రిన్సిపల్గా చేసేటప్పుడు అక్కడ గేమ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు దీనికి కూడా గేమ్స్ రీజనల్ లెవెల్ స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఇవ్వండి అని స్పోర్ట్స్ ఆఫీసర్ మరీ ఎంబడి ఇప్పించి గ్రౌండ్ కొంత డెవలప్ చేయించడంలో నా వంతు కృషి చేశాను యాజ్ ఎ ప్రిన్సిపల్. ప్రవీణ్ కుమార్ సార్ గుర్తు చేయడం వల్ల ఇక్కడ ఒక పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజ్ పెట్టాలని సార్ ఆలోచన తెప్పించింది నేను. ఎందుకంటే 100 ఎకర్స్ ల్యాండ్ అదర్స్ ఆక్యుపై చేసుకుంటాను సార్. ఇక్కడ ఎస్టీ పిల్లలకు ఒక యూనివర్సిటీ కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే సారు ఇమీడియట్గా ఆలోచన పడి దీన్ని సైన్స్ స్కూల్గా సోషల్ వెల్ఫేర్లో రుక్మాపర్ ఎట్లుందో ఇది కూడా సైన్స్ స్కూల్గా డైవర్ట్ కావడంలో కొంత అప్పుడున్న సెక్రటరీ గారికి నేను గుర్తు చేసినానని నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మాది అశోక్ నగర్ కాబట్టి మనం అశోక్ నగర్ అయినా ఎక్కడ పనిచేసినా కూడా మనకు ఒక గుర్తింపు అనేది మన పనిచేసిన పాఠశాలకు గుర్తింపునివ్వాలి. కాబట్టి మీరు చదువుకున్న పాఠశాలకు గుర్తింపుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ దీనికి మీరు ఏమైనా చేయగలరా? స్టూడెంట్స్కి ఎస్టాబ్లిష్మెంట్ కొరకు కానీ ఫండ్స్ కొరకు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పరంగా, స్టేట్ గవర్నమెంట్ ఉన్న స్టేట్ పరంగా, బిజినెస్ పరంగా ఉన్న బిజినెస్ పరంగా అలా మీరు ఆలోచించి మనం చదువుకున్న పాఠశాలకు మన గుర్తుగా ఏదో ఒకటి చేయాలని నా కోరిక. ముఖ్యంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు మేము 2 సంవత్సరాలు మీకు చెప్పినా కూడా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ అండి. సో మచ్ సార్. ఫ్రెండ్స్ అలాగే మిత్రులు అందరూ ఆడిటోరియంకి రావాల్సిందిగా కోరుతున్నాము. మిత్రులు ఫ్రెండ్స్ ఆడిటోరియంకి రావాల్సిందిగా కోరుతున్నాము. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరే.
ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కని విని అరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం ఇదేరా 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 స్నేహం కని విని అరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి మీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకే పుట్టానంది పొడమి ఆశలు ఆకర్షణలు లేనిదేమీ ఆడా మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే నీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు
నీలో నువ్వు చెయ్యని పనులే నీలా తానే చేశాను. జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం, దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం. ఇదేరా స్నేహం, 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 ఇదేరా స్నేహం. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా, మరి ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయరా. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, తెరుచుకుంటే కలలాయే, అవి మోసుకుంటే ఎదవినదాయే, సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే. కారు రోడ్డేస్తారు హోటలాయే, మంచి నీళ్ళే ఓల్డ్ మధురమ్మాయే, కారు హెడ్డు లైట్స్ కన్నె కొంటే చూపులాయే. పూవే నవ్వై పొయలులికించేస్తుంటే గుండె గువ్వై హరి దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా. బుక్సు యమ పోరాయే, న్యూ థాట్స్ డే నైట్ విడవాయే, నిమిషాల యుగములై నిద్ర కరువాయే. క్లోజ్ ఫ్రెండ్స్ కనపడరాయే, పేరెంట్స్ మాట వినపడరాయే, పచ్చ నోట్లు కూడా పేపర్ బోట్స్ అయిపోయాయే. ఏమవుతుందో కనుగొంటే ఒక వెళ్తా, కాలం చాచే కౌగిట్లో గిలిగిల్తా, వాటి సిద్ధేస్తామా. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, ఒళ్ళు తోమలా పౌడర్ పొయ్యలా, అరే ఇంతలోన ఎంత డేంజర్ అయిపోయారా.
చిరునవ్వే ఎదురై వస్తే అది నువ్వే మై ఫ్రెండ్, నీ చెలిమికి చిరునామానే నవ్వుతా. ఒక చినుకును దాచిన మేఘం అది నువ్వే మై ఫ్రెండ్, ఆ చినుకున మొలిచిన చిగురే అవుతా. దోసిటిలో సంతోషం పదిలంగా దాచేద్దాం, ఎదురొచ్చే వాసంతం మనదే అందం. ఈ స్నేహం మన సొంతం, కలలెన్నో చూసేద్దాం, కడదాకా పయనిద్దాం, ఇకపై ప్రతి నిమిషం మన సంతకమే చేద్దాం. చెలియా నీలా పూసాయే పువ్వులు, ఓ ప్రాణం పోసుంటాయేమో చుక్కలు, పెదవి అంచుల్లో ఆహరి విల్లులు, ఓ ఏడే కాదంటానే నీ రంగులు. నేను చూడగానే అందం అరమూగదైపోయిందే, నీ అందమే తనకిమ్మని నీ చుట్టూ తిరుగుతుందే. ఈ ప్రేమే మన సొంతం, కలలెన్నో చూసేద్దాం, కడదాకా పయనిద్దాం, ఇకపై ప్రతి నిమిషం మన సంతకమే చేద్దాం. చిరునవ్వే ఎదురై వస్తే అది నువ్వే మై ఫ్రెండ్, నీ చెలిమికి చిరునామానే నవ్వుతా. ఒక చినుకును దాచిన మేఘం అది నువ్వే మై ఫ్రెండ్, ఆ చినుకున మొలిచిన చిగురే అవుతా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ, కోపమెక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా.